హలో అండి. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇంకా నాకైతే చాలా క్వెషన్స్ గోల్డ్ గురించను వస్తువులు ఇంతకుముందు నేను హౌసెస్ చూపిచ్చాను గదా! వాటిల్లో ఉన్న సామాన్లు అవన్నీ ఏమైపోయాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ అయితే నేను ఇంతకుముందు చూపించిన హౌస్‌లో సామాన్లయితే సోఫాలు, టీవీ అయితే అమ్మేశారు రఘు. ఇంకా ఫ్రిడ్జును, వాషింగ్ మిషను ఇవన్నీ రఘు తీసుకెళ్ళిపోయారనమాట. మళ్ళీ హౌస్ షిఫ్ట్ అయ్యేలోపు కొత్తయి కొనిపిస్తానులే అని జెప్పారు. ఇంకిప్పుడు కొనే పరిస్థితిలో లేరు గాబట్టి నేను ఊరుకున్నాను. అంటే మేము ఇంతకుముందు వెళ్ళిన దగ్గర ఇంకా సోఫాలు ఇవన్నీ పెట్టే అంత ప్లేస్ అయితే లేదు. ఇంకా అందుకని జెప్పేసి ఏం జేసుకుంటాం అని జెప్పేసి అమ్మేసాము. అంటే అవసరం అవుతాయని తెలుసు. కానీ తప్పక ఇంకా టీవీ సోఫాలయితే చాలా బాగున్నాయి. అయినా గాని అమ్మేశారు. ఇంకా ప్లేస్ లేనప్పుడు ఏం జేసుకుంటామని జెప్పేసి. ఇంకా గోల్డ్ గురించయితే అయ్యో! తక్కువకి అమ్మేశారు అనైతే ఎక్కువ కామెంట్స్ ఒచ్చాయి. కొంచెం క్లారిటీగా జెప్దామని జెప్పేసి చేస్తున్నాను. ఏంటంటే అప్పుడు నేను అమ్మే టయానికి గోల్డు అయితే అదే హారం అమ్మే టయానికి 9000 అయితే ఉంది. 1 గ్రాము 9000 అయితే ఉందనమాట. వాళ్ళు బ్యాంకులో అప్పు అదంతా తీర్చేసి నాకైతే 1,00,000 అయితే ఇచ్చారు. అంటే తక్కువకి అమ్ముతున్నానని తెలుసు. కానీ ఆ టయానికి మనకి అప్పు ఎవరివ్వరు గదా! కొంచెం నాకు మనీ గూడా అర్జెంట్‌గా అవసరం ఉండటం వల్ల ఇంకా వాళ్ళు కొనుక్కుంటాం అనేసరికి ఇచ్చామనమాట. షాప్‌లో అమ్ముంటే ఎక్కువే వచ్చుండేయి మీరన్నట్టు. కానీ తప్పదు గదా! టయానికి ఆహ్, ఎవరో ఒకళ్ళు ఇస్తున్నారులే అని. అంటే నేనప్పటికి చాలా గోల్డ్ అమ్మాను గాబట్టి వాళ్ళు ఎంత తీసుకున్నారో ఒక ఐడియా అయితే ఉంది. ఒక 5,40,000 అలాగా బ్యాంక్‌లో అప్పయితే కట్టారు. నాకొక 1,00,000 ఇచ్చారు. నాకు తెలిసి మాక్సిమం వాళ్ళొక 30, 40,000 అయితే లాభం తీసుకొనుంటారు. తెలుసు నాకు. ఎందుకంటే అప్పటికి చాలా గోల్డ్ అమ్మాను గాబట్టి ఒక క్లారిటీ అయితే ఉంటది. ఇంకా అప్పిచ్చుంటే ఎవరన్నా నేను షాప్‌కి తీసుకెళ్ళి అమ్ముండేదాన్ని. కొంచెం లాభం ఎక్కువొచ్చుండేది కానీ, ఆ టయానికి తప్పలేదు. ఇంకా ఆ టయానికి 9,000 ఉందనమాట. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది. అప్పుడు నేను హారం అమ్మేటప్పుడు చెవులీలు అమ్మేటప్పుడు కొంచెం ఎక్కువే ఉందిలెండి. చెవులీలకి ఎంత 2,00,000 అలా వచ్చింది. హారం అమ్మేటప్పుడైతే 9,000 ఉంది. 1 గ్రామ్ గోల్డ్ అయితే. అంటే మీరు అడగలేదు గానీ చెప్తున్నా. అప్పుడు హారం అమ్మినప్పుడు 1,00,000 అయితే ఇచ్చారని జెప్పాను కదా! నాకు కావాల్సినవి వరకే ఉంచుకొని మళ్ళీ ఎందుకులే వేస్ట్ చేయటం అని జెప్పేసి గోల్డ్ కాయిన్స్ అయితే కొన్నాననమాట. అంటే అవసరానికి ఉంచుకొని మళ్ళీ రేటు పెరిగినప్పుడు అమ్మొచ్చులే అని జెప్పేసి. ఇంకా తర్వాత కొంచెం రేటు పెరిగినప్పుడు అమ్మాననమాట. ఒక 10,000 అయితే లాభం వచ్చింది నేను కొన్నప్పటికంటే గోల్డ్ కాయిన్స్. ఇంకవి రఘుకిచ్చాననమాట. ఒక 45,000 ఆటో కొనుక్కుంటానంటే. అవలాగ ఉపయోగపడ్డాయనమాట. ఇంకా సరే వీటి గురించే ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి గదా! కొంచెం చెప్దామని జెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఇంకిక్కడ అది ఉంటది గదా! మనము ప్లగ్ పెడితే పైన పైనంతా కలర్‌ఫుల్‌గా తిరుగుతా ఉంటది గదా! లైటింగొస్తది. అది పాడైపోయిందని జెప్పేసి మొత్తం ఓపెన్ జేసి చూసాడనమాట. అసలు ఇంట్లో ఏ వస్తువు పాడైనా గానీ నాకు ఇస్తావా? నేను తీసుకోనా? ఓపెన్ చేయనా? అని అడుగుతా ఉంటాడు. అన్నీ పాడైపోయినయన్నీ చేతిలో ఉంటాయి. ఎలక్ట్రిక్‌కి సంబంధించినవన్నీ. అసలెంత ఇంట్రెస్టో వాటి మీద అభికి. అక్కడైతే మను ఎగురుతుంది గదా! నన్నెక్కిరిస్తుందనమాట. నాకంటే హైట్ ఉందని జెప్పేసి. ఇక్కడనైతే నేను లంచ్ అయితే ప్రిపేర్ జేస్తున్నా. కొంచెం ఈ మధ్య తొందరగా అంటే టైమ్ టేబుల్ చేసుకుంటున్నాం అనమాట. మళ్ళీ పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చెయ్యాలి గదా! ఇబ్బందవుద్దని జెప్పేసి ఇంతకు ముందులాగా గాకుండా కొంచెం టైం ప్రకారం పడుకొని లెగుద్దామని జెప్పి అలవాటు జేసుకుంటున్నాము. ఇంకైతే నేను ఎగ్ కర్రీ అయితే చేస్తున్నా. కొంచెం నాకు వాటర్‌లా ఉండేలా చెయ్యి. థిక్‌గా వద్దు. మసాలాలు అవన్నీ వేసి వద్దు. మామూలుగా చేయమని జెప్పింది సింపుల్‌గా. ఇంకో విషయం ఏంటంటే, గోల్డ్ విషయంలో మేము హారం ఫస్ట్ వేరే వాళ్ళు తీసుకున్నారనమాట. వాళ్ళు మరీ తక్కువిచ్చారు. 50,000 ఇచ్చారు. ఇంకా మా అమ్మ అంత తక్కువెందుకిస్తారు అని కొంచెం గట్టిగా అడిగేసరికి ఇంకా అతనికి మాకు తెలిసిన వేరే అతనే వాళ్ళ దగ్గర వద్దులెండి మేమిస్తాము.
ఒక 1,00,000 అయితే ఇస్తామని జెప్పేసి వేరే వాళ్ళకిచ్చామనమాట. అంటే అసలు మేము హారం ఇచ్చినప్పుడు ఆశ్చర్యపోయామనమాట. వేరే వాళ్ళు 50,000 ఇస్తానని జెప్పారు గదా! వాళ్ళు 50,000 అనేసరికి నేను ఆల్రెడీ లెక్కలు వేసుకున్నా ఎంతొచ్చిద్దని ఒక క్లారిటీ ఉంది గాబట్టి లెక్కలేసుకుంటుంటే అతను 50,000 వేస్తాననేసరికి ఇంక మాకు ఏంటి ఇంత మోసమా అని భయమేసింది. నేనింకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ జేస్తుంటే వీళ్ళు మరీ నేనప్పటికి వాళ్ళు లాభం తీసుకుంటారని తెలిసి ఇంత ఇస్తారని క్లారిటీతోనే ఉంటే వాళ్ళు మరీ 50,000 ఇస్తామని జెప్పేసరికి కొంచెం టెన్షన్ పడ్డాననమాట. తర్వాత వేరే వాళ్ళు తీసుకున్నారు గాబట్టి అంటే మా అమ్మ కొంచెం గట్టిగా అడిగారు. అలా 50,000 ఎలా వచ్చిద్ది? మాకిక్కడ వేరుగా వస్తుంది గదా! అని అడిగేసరికి అప్పుడు వేరే వాళ్ళొచ్చి తీసుకున్నారనమాట. వాళ్ళు అప్పు తీర్చేసి బ్యాంక్‌లోది ఆహ్, ఇప్పుడు ఇయర్ రింగ్స్ మొన్న అమ్మాను గదా! అవి మాకు ఇయర్ రింగ్స్ ఇచ్చేసి వాళ్ళు హారం వరకు తీసేసుకొని లాభం ఉంచేసుకొని నాకైతే 1,00,000 ఇచ్చారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేనిప్పుడు అమ్మేసానేమో ఇప్పుడు రేటు అంటే ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది గదా! అంత తక్కువ ఎలా వచ్చిద్దని మీరు అనుకుంటున్నారేమో అని నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు దాదాపు 14,000 అలా ఉందిలెండి. 14,500 ఉంది ప్రైస్ అయితే గోల్డ్ ప్రైజు. నేను అమ్మినప్పుడైతే 9,000 అలాగుంది. అప్పుడైతే నాకు కొన్ని రోజులు ఆగాలనిపించింది కానీ అర్జెంట్‌గా మనీ అవసరమయ్యేసరికి ఇచ్చేయాల్సొచ్చిందనమాట. అదే గోల్డ్ షాప్‌లో అయితే ఆ రోజు ఎంత ప్రైస్ ఉందో సెల్లింగ్ ప్రైస్ అంతకు తీసుకొని ఇస్తారు. ఇక్కడ బయట కాబట్టి వాళ్ళు బాగా లాభం ఎక్కువ తీసుకుంటారు. ఇక్కడైతే తనకి అమెజాన్‌లో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ చేశాననమాట. అన్ని ప్యాంట్, షర్ట్సే ఉన్నాయి. అసలు పాపం నార్మల్ డ్రెస్ ఒక్కటి కూడా లేదు. బయటికి అంటే రెగ్యులర్‌గా ఇలాగా చూడీదార్ అలాంటివేం లేవనమాట. గౌనే ఉంది. అదొక్కటే రిపీట్ చేస్తుంది. ఇంకా ప్యాంట్, షర్ట్‌లు కూడా అవే రిపీట్ చేస్తుందని చెప్పేసి ఈ డ్రెస్ ఒకటైతే తీసుకున్నాను. నెక్స్ట్ రోజైతే బయటికి వెళ్ళాలి. అప్పుడు చూపిస్తాను ఎలా ఉంది డ్రెస్ అని చెప్పేసి. తనేసుకుంటది గదా! అప్పుడు చున్నీ ఒక్కటి కొంచెం నచ్చలేదు నాకు ఎందుకో. బోర్డర్ గూడా ఏదో కొంచెం ఊడిపోతున్నట్టు అనిపిచ్చింది. డ్రెస్ మాత్రం కొంచెం బానే అనిపిచ్చింది క్వాలిటీ. ఇక్కడైతే రవ్వ లడ్డు చేయటానికి చేస్తున్నాననమాట. వీళ్ళిద్దరూ అన్నం ఎక్కువ తినమంటే తినరు గానీ, ఈ రవ్వ లడ్డు రోజు గావాలని జెప్తారు. నాకేమో భయమేస్తా ఉంటది. ఎక్కువ షుగర్ ఎయ్యాలి గాబట్టి, ప్రతిరోజు అంటే మంచిది గాదు గదా అని. కాబట్టి అప్పుడప్పుడు జేస్తున్నాను. చేస్తేనేమో మొత్తం ఒకేసారి తినేస్తారు. అందుకే కొంచెం భయపడి అప్పుడప్పుడు ఆపుతున్నాను చేయకుండా. ఈసారికి నేను ఓన్లీ ఆహ్, హ్మ్. అంటే లడ్డూలాగా జేయకుండా నార్మల్‌గా జేసి ఇచ్చాను. స్పూన్‌తో తినండి అని. ఎలాగో మొత్తం తినేస్తారు గదా! ఇప్పుడు లడ్డూలు జేసి ఏం లాభంలే అని జెప్పేసి మామూలుగా ఇలా జేసి ఇచ్చాను. ఈ రోజుకైతే ఇదే అనమాట సింపుల్ వ్లాగు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.